తెలంగాణ ప్రాంతంలో ఉన్న నా తాతలకు తండ్రులకందరికి కూడా 200 సంవత్సరాలు పరిపాలించిన నిజాం రాజు ఉర్దూ తప్ప ఇంకొక ముక్క నేర్పలేదు. ఆ పరిస్థితుల్లో బెలోడి అనే అధికారి అప్పటికే మెడ్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి ఆంధ్రులు సెక్రటేరియట్ మెడ్రాస్ సెక్రటేరియట్ లో పనిచేస్తుంటే వాళ్ళని 5000 మందిని హైదరాబాద్ నగరానికి తరలించి 2000 మందిని సెక్రటరీ పూర్ల రామకృష్ణరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముందు ప్రతిపాదన పెట్టారు తెలంగాణ ఎన్జిఓ సంఘం. సార్ 5000 మందిని వర్షవాదం తెచ్చుకొచ్చారు మెడ్రాస్ నుంచి, వీరిని పంపాలి అని అంటే నాకు కూడా ఇంగ్లీష్ వచ్చి సావాలి కదా, అందుకోసం వాళ్ళు ఉండని అన్నాడు ఆయన. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత సంజీవయ్య గారు ముఖ్యమంత్రి, ఆయన సంజీవయ్య గారు వచ్చే కాలం నాటి బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి కాలం అయ్యే నాటికి వీళ్ళందరూ కలిసి 75,000 అయ్యారు. ఈ సంతానం అంతా 75,000 అయ్యారు. ఈ 75,000 మందిని పంపించమని చెప్పి ఆనాడు తెలంగాణ ఎన్జిఓ సంఘం పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసింది. ఇక్కడ ముల్కీ అమల్లో ఉంది. ఈ ముల్కీ రావడానికి కూడా ప్రధాన కారణం మీతో చెప్తాను. ఎందుకంటే నా విద్యార్థులతో, ఇంతమంది విద్యార్థులతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నడూ చిక్కలే. అందువల్ల మనం ఈ 2 ముక్కలు మీ సమయం నేను ఎక్కువ తీసుకోను, జస్ట్ 2 minutes నేను కథం చేస్తాను. అయితే మిత్రులారా, ఆనాడు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉంటది. మేము ఉద్యమం చేస్తే ఆనాడు మనకు ముల్కీ ఉంది. ముల్కీ అని అంటే ముల్క్ అంటే ప్రాంతము, అందులో ఉండేటోడు ముల్కీ. ఈ ముల్కీ 14 సంవత్సరాలు ఎవరైతే నివాసం ఉంటారో వారు మాత్రమే ఈ తెలంగాణలో ఉద్యోగాలు పొందడానికి అర్హులు. అది మనకు అమల్లో ఉంది. అమల్లో ఉంటే మన సోదర భావంతో మిమ్మల్ని చాలా భద్రంగా చూసుకుంటాం, మీ ₹1 మాకొద్దు, అందరం కలిసి బతుకుతామని నంగరాచి మాటలు చెప్పిన ఆంధ్ర సోదరులు ముల్కీ హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతంలో ఉంటే మనం హైదరాబాద్ కూడా ఫీల్పడదు, అక్కడ ఉద్యోగాలు మనకు రావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల భూములను కొల్లగొట్టాలంటే ముల్కీ లేకుండా చేయాలని చెప్పి జయాంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. మన తెలంగాణ ఎన్జిఓ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మిత్రులారా, ఏమని లేదో అక్కడ ఖచ్చితంగా ముల్కీ ఉండాలని జడ్జిమెంట్ ఇచ్చాడు. జడ్జిమెంట్ ఇస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాజకీయ నాయకులకు పట్టిన శని ఒక్క మాటలో చెప్తా మీకు. హైదరాబాద్ లో ఎన్నెన్న మాట్లాడొచ్చు మిత్రమా, నా విద్యార్థి తమ్ముళ్ళు చెప్తున్నా, హైదరాబాద్ లో ఆర్ట్స్ కాలేజీలో ఎట్లా డాన్స్ చేసినా నడుస్తుంది, కానీ ఢిల్లీలో డాన్స్ చేయడానికి వీలు కాదు, అది పెద్ద దారుడు బండ. అక్కడ దాకా మాట మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా పివి నరసింహారావు గారు నా తెలంగాణకు పట్టిన శని పీడ విడుదలైపోయింది అని చెప్పి హైదరాబాద్ నుంచి 250 మంది ఇంజనీర్లు ఎన్టీ రామారావు దత్తపుత్రిక తెలుగు గంగ, ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ కట్టడానికి 250 మంది తెలంగాణ ఇంజనీర్లు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న మిత్రులు సరిగ్గా మహిళా క్వార్టర్స్ లోకి వెళ్ళి మీ మంగళ సూత్రాలు మెడలో ఉండాలంటే రాత్రికి రాత్రి నీ భర్తను తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపో, లేకపోతే నీ భర్త శవం నీ కాళ్ళ మీద ఉంటుందని హెచ్చరిక చేశారు. కానీ ఈనాడు తెలంగాణ బిడ్డలం ఎవరం కూడా మిమ్మల్ని ప్రేమతో ఉన్నాం కానీ, దయతో ఉన్నాం కానీ ఎన్నడూ కూడా మేము మీ విధంగా హెచ్చరిక చెయ్యలేదు, మిమ్మల్ని బెదిరించలేదు. కానీ తెలంగాణ పట్ల జరిగింది. అప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి 200 మంది నిరాహార దీక్ష చేస్తే ఎన్టీ రామారావుని ఆపిన మొనగాడు లేడా కాలంలో స్వామినాథన్ తెలంగాణ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆయన, నేను మిగతా మిత్రులందరం కలిసి ఆబిడ్ చౌరస్తాలో ఎన్టీ రామారావు గెలవ్ చేస్తే 610 జీవో ఇచ్చాడు. మిత్రులారా, ఈ 610 జీవో రావడానికి ఇది ప్రధాన కారణం. 610 జీవోలో ఉన్నది 1,90,000 మందిని ఆంధ్ర ప్రాంతం వారిని వాళ్ళ ప్రాంతాలకు పంపించమని చెప్పి దాని అర్థం. కానీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది ఆ జీవో, ఒక్క ఉద్యోగిని కూడా ఈ రోజు ఆపగలంపలే. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. 25 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి, ఒక్క ఉద్యోగి కూడా వాపస్ పోలేదు. ఒక పక్కన మేము అది అడుగుతూనే ఉన్నాం, ఇంకో పక్కన పుండు మీద కారం చల్లినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ కమిషనరేట్ లో ఎవరైనా పనిచేయొచ్చు అని చెప్పి 14F ఆధారంగా చేసుకొని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈ ప్రభుత్వ చేతగానితనం, న్యాయవాదిని ఆ న్యాయమూర్తి అడిగాడు, ఏమై ఆంధ్రప్రదేశ్ లో హత్య జరిగిందంటే జరిగింది సార్ అన్నాడు. జరిగినాక ఇంకా మాట్లాడేది ఎందుకు శిక్ష చేశాడు. జరగడానికి గల కారణాలు ఉద్రేకమా, సామాజిక పరిస్థితి, తొందరపాట అనే విషయం కూడా అడ్వకేట్ మాట్లాడదలుచుకోలేదు అక్కడ. కారణం ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోవర్ట్ ఆపరేషన్.
ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేసి కేసును ఓడించి ఈ హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఉద్యోగం చేయొచ్చు అన్నారు.